కాంగ్రెస్ రెడ్ల పార్టీనా? రెడ్లు ఎంత తిట్టినా చర్యలుండవా? కొండా సురేఖ ఒక్క మాట అనకపోయినా షోకాజ్. మంత్రి కూతురు కామెంట్స్ చేస్తే తల్లికి నోటీసులా? కొన్ని గంటల వ్యవధిలోనే పార్టీ సీరియస్ యాక్షన్. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డికి క్రమశిక్షణ వర్తించదా? వెనుకబడిన వర్గాలపైనే వేగంగా చర్యలు. అగ్రవర్ణాలపై అధిష్టానానికి అదనపు ప్రేమ. రాజగోపాల్ రెడ్డికి అండదండలు. అందుకే క్రమశిక్షణ కమిటీ గప్చుప్. రేవంత్ రెడ్డిపై హైకమాండే ఎగదోస్తోందా? కాంగ్రెస్ లోని బలహీన వర్గాల నేతల్లో చర్చ. కాంగ్రెస్ పార్టీ నిజంగానే అగ్రవర్ణాల సొత్తా? బడుగు బలహీన వర్గాల నేతలంటే అధిష్టానానికి సైతం చులకన అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజా పరిణామాలనే దానికి నిలువెత్తు సాక్ష్యంగా చెబుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీస్ జారీ చేసిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె నోటి నుంచి ఏ మాత్రం పార్టీకి గాని ప్రభుత్వానికి గాని వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదు. అయితే తన కుమార్తె కొండా సుస్మిత ఆవేశంలో చేసిన కామెంట్స్ కు కొండా సురేఖను బాధ్యురాలిని చేయడం ఎంతవరకు సరైనదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆమె ఒక బీసీ నేత కావడం వల్లే గంటల వ్యవధిలోనే షోకాజ్ నోటీసులు జారీ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓవైపు తాను చేసిన కామెంట్స్ కు తన తల్లిదండ్రులకు ఏ మాత్రం సంబంధం లేదని సుస్మిత చెప్పినా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడమేంటని ఆమె వర్గం ప్రశ్నిస్తోంది. రేవంత్ రెడ్డి, నువ్వు గాని, రేవూర్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని, నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. ఈ రోజు 21 ఏళ్లకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్లకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. మరోవైపు ఇటు పార్టీ అటు ప్రభుత్వం పైన కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వారం 10 రోజులు దాటిపోయింది. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఏమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు. అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు. అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఆయన అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా సరే పార్టీ నుంచి ఒక్క షోకాజ్ నోటీస్ కాదు కదా, కనీసం ఒక్క పెద్ద నాయకుడు కూడా ఖండించనే లేదు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కేవలం మీడియా రిపోర్టర్ల చిట్ చాట్ లో ఏదో కఠిన చర్యలు తీసుకుంటామని ఓ మాట అని సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. పైగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమర్థించారు కూడా. అయినా సరే ఆ ఇద్దరు రెడ్డి నేతలపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అయి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా ఛాన్సాల ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడి ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బలహీన వర్గాల నేతల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కేవలం అగ్రవర్ణాలకు కాపు కాసే పార్టీనా అని చర్చించుకుంటున్నారు. రెడ్లు బలమైన నేతలపై చర్యలు ఉండవా? కేవలం వెనుకబడిన వర్గాల నేతలపైనే క్రమశిక్షణ కమిటీలు పనిచేస్తాయా?
అగ్రవర్ణాల నేతలకు క్రమశిక్షణ అవసరం లేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానమే సీఎం రేవంత్ రెడ్డిపైకి ఎగదోస్తోందా, రేవంత్ కు పోటీగా మరో బలమైన నేతను సిద్ధం చేస్తోందా అన్న చర్చ ఎప్పటి నుంచో సాగుతున్నదే. మరి వ్యూవర్స్, కాంగ్రెస్ పార్టీలో ఈ తాజా పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.